చిలకడ దుంప చాట్. ఓకే, సో చాట్ తినబోతున్నాం అనమాట ఫస్ట్ అయితే. ఓకే, మరి ఇంగ్రీడియంట్స్ తెస్తావా? ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే ఓకే అమూల్య, ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో ఉడికించుకున్న చిలకడ దుంపలు. యా, సో ఇప్పుడు ఏంటంటే మనం చిలకడ దుంపని టిక్కా లాగా చేసుకొని దెన్ మనం చాట్లో నార్మల్ ప్రొసీజర్ ఏదైతే ఉంటుందో లైక్ గ్రీన్ చట్నీ, టామరిన్ చట్నీ అవన్నీ అప్పుడు వేసుకుంటున్నాం. ఓకే, సో ఫస్ట్ నాకు ఒక మిక్సింగ్ బౌల్ ఇచ్చేసేయండి. అలాగే. సో ఇందులో ఆల్రెడీ బాయిల్ చేసిన చిలకడ దుంప, ఇప్పుడు మనం దీన్ని మెత్తగా స్మాష్ చేసేసుకుందాం. ఓకే, సో మనకి స్నాక్స్ విషయానికి వస్తే సో చాలామంది కూడా చిరుతిండ్లు ఎక్కువగా అయిపోతుంది మనం అనుకున్నట్టు. అండ్ మరి బంగాళదుంపతో లేకపోతే ఇలాంటి దుంపలతో కూడుకున్న స్నాక్స్ చేసుకోవచ్చా? యా, ఎప్పుడైనా ఒకసారి మనము ఇలా స్నాక్స్ చేసుకోవచ్చు. అండ్ స్వీట్ పొటాటో వచ్చేసి మనకు ఫైబర్ ఎక్కువగా ఉంటుంది అండ్ అలాగే ఇన్స్టంట్ ఎనర్జీని కూడా ఎక్కువగా ఇస్తుంది. దీంట్లో మనకు మినరల్స్ కూడా ఎక్కువగా ఉంటాయి కాబట్టి పిల్లలకైతే తరచుగా పెట్టేసేయచ్చు. బట్ డయాబెటిక్ ఉన్న పీపుల్స్ ఇందులో కొంచెం గ్లైసమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొంచెం రేర్గా తీసుకోవాలి, అంటే కొంచెం తగ్గించి తీసుకోవాలి. సో లిమిటెడ్గా తీసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు ఇంకొక స్పూన్. ఓకే, ఇందులో కొంచెం కారం, అలాగే కొంచెం సాల్ట్, అలాగే కొంచెం ఆమ్చూర్ పౌడర్, కొంచెం చాట్ మసాలా, కొంచెం పసుపు, లైట్గా గ్రీన్ చట్నీ. సో ఇవన్నీ కూడా మనం చక్కగా మిక్స్ చేసేసుకోవాలి. సో ఇది ఎక్కువగా మనకి స్నాక్ టైంలోనే బాగుంటుంది కదా? యా, అవును. సో ఇందులోనే కొంచెం ఆయిల్ కూడా వేసుకుందాం. ఓకే, సో ఇది నేను చక్కగా కలిపేస్తాను, మీరు అంతలోపు ప్యాన్ హీట్ చేసేయండి. అలాగే. స్నాక్ అంటే మనకి పానీపూరీస్ అన్నీ కూడా ఎక్కువ గుర్తుకొస్తూ ఉంటాయి. యా, సో చాట్లో కూడా ఇలా హెల్తీగా చేసుకుంటే చాలా బాగుంటుంది. యా, చాలా బాగుంటుంది. గ్రీన్ చట్నీ కూడా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. లైక్ కొంచెం పుదీనా అండ్ అలాగే కొత్తిమీర వేసి మిక్స్ చేసేసుకున్నా సరే మనకి మంచి ఫ్లేవర్ వస్తుంది. కొంచెం చిల్లీస్ కూడా వేసుకోవచ్చు. యా, గ్రీన్ చిల్లీస్ కూడా వేసుకోవచ్చు. ఓకే, సో ఆయిల్ వేసేయండి. ఓకే, సో ఇప్పుడు నాకు కూడా కొంచెం గ్రీస్ చేసేయండి, మనం టిక్కాస్ లాగా చేసేసుకుందాం. సో కొంచెం ఆయిల్, ఇప్పుడు మనం టిక్కాస్ లాగా చేసేసుకుందాం. సో మనకి న్యూట్రిషనల్ రిచ్ స్నాక్స్ కదా పల్లవి. అండ్ చాలా మంది చిన్నపిల్లలకి చాలా వీక్గా ఉంటారు. అవును, అండ్ అంటే కొంతమందికి బై బర్త్ కూడా వాళ్ళు కొంచెం వీక్గా ఉంటూ ఉంటారు. సో అటువంటి వాళ్ళకి ఇవన్నీ కూడా బెస్ట్ అంటావా? యా, ఇవన్నీ వాళ్ళకి కూడా ఇచ్చేసేయచ్చు అనమాట. సో పిల్లలు కూడా స్కూల్ నుంచి రాగానే కొంచెం ఇలా ఇంట్రెస్టింగ్గా చాట్స్ చేస్తే వాళ్ళు కూడా హ్యాపీగా తింటారు. అండ్ కొంతమంది పిల్లలు అయితే అసలు తినని వాళ్ళు ఉంటారు అనమాట. ఏది చూపించినా మాకు వద్దు అని అంటే అసలు తినరు. యా, మనం ఎంత బలవంతం చేసినా తినరు. సో అటువంటి వాళ్ళకు కూడా తినిపించే రకం ఇది. ఎస్. సో మనం ఇదొక్కటి సార్ట్ చేసి పెట్టుకున్నా సరిపోతుంది. సో ఎవరైనా గెస్ట్లు వస్తున్నారంటే కూడా ఇదొక్కటి సార్ట్ చేసుకొని పెట్టుకొని ఆ తర్వాత వాళ్ళకి కొంచెం చాట్ లాగా మీద ఇచ్చేసినా సరిపోతుంది. ఓకే, సో పైనుంచి ఆయిల్ గ్రీస్ చేయనా? యా, వేసేసాయి. పల్లవి, మన చక్కగా టిక్కీస్ అయితే రెడీ అయిపోయాయి. మరి నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ మనం దాన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం. ఓకే,
సో ఇప్పుడు మనం దాన్ని చాట్ గార్నిషింగ్ చేసేయాలి. ఓకే. ఓకే, సో ఫస్ట్ స్పైసెస్తో స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ కొంచెం కారం, అలాగే కొంచెం సాల్ట్ కూడా, నెక్స్ట్ ఆమ్చూర్ పౌడర్ కూడా, అలాగే చాట్ మసాలా. ఓకే. సో ఇది కొంచెం నేను ఎక్కువ క్వాంటిటీలో వేస్తున్నాను. ఇష్టం లేని వాళ్ళు కొంచెం తక్కువగా వేసుకోవచ్చు. యా, అవును. ఇప్పుడు నెక్స్ట్ పెరుగు. సో ఇంకొక స్పూన్, దీని మీదే కొంచెం టమరిన్ చట్నీ కూడా, అలాగే పుదీనా చట్నీ కూడా, ఇప్పుడు దీని మీద కొంచెం సేవ్, అలాగే దానిమ్మ గింజలు కూడా. ఓకే అమూల్య, చిలకడ దుంప చాట్ అయితే రెడీ అయిపోయింది. ఓకే, చిలకడ దుంప చాట్ అయితే రెడీ అయిపోయిందండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం మరొకసారి మీకోసం. చిలకడ దుంపల చాట్కి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన చిలకడ దుంపలు 1 కప్పు, కారం కొద్దిగా, ఉప్పు కొద్దిగా, ఆమ్చూర్ పొడి 1 టేబుల్ స్పూన్, చాట్ మసాలా 1 టేబుల్ స్పూన్, పసుపు 1/2 టేబుల్ స్పూన్, గ్రీన్ చట్నీ 1 టేబుల్ స్పూన్, నూనె 2 టేబుల్ స్పూన్లు, పెరుగు 1 కప్పు, చింతపండు చట్నీ 1 టేబుల్ స్పూన్, దానిమ్మ గింజలు 1 కప్పు. చిలకడ దుంపల చాట్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో ఉడికించుకున్న చిలకడ దుంపలు వేసి చేత్తో మెత్తగా మెదుపుకోవాలి. తర్వాత అందులో కారం, ఉప్పు, ఆమ్చూర్ పొడి, చాట్ మసాలా, పసుపు, గ్రీన్ చట్నీ, నూనె వేసి చేత్తో మెత్తగా మెదుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్లో నూనె వేసి వేడైన తర్వాత చేతికి నూనె రాసుకుని కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని చిన్న చిన్న కట్లెట్స్ లాగా చేసుకుని ప్యాన్లో వేసి నూనెతో 2 వైపులా కాల్చుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని పైనుంచి కారం, ఉప్పు, ఆమ్చూర్ పొడి, చాట్ మసాలా, పెరుగు, చింతపండు చట్నీ, పుదీనా చట్నీ, సేవ్, దానిమ్మ గింజలు వేసి గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకుంటే చిలకడ దుంపల చాట్ రెడీ.